అందరికీ శుభోదయం. వెల్కమ్ టు తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మీరు 6వ తరగతిలోని సాంఘిక శాస్త్రంలోని థర్డ్ సెమిస్టర్లోని లెసన్స్ అయితే డిస్కస్ చేయబోతున్నాం. సో మనకైతే ఇంతవరకు థర్డ్ సెమిస్టర్ టెక్స్ట్ బుక్ అనేది రాలేదు. బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్లు అయితే బయటకు వచ్చాయి. తెలుగు మీడియం అయితే ఇంకా మనకి థర్డ్ సెమ్ రాలేదు. సో ఎగ్జామ్లో రావడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి. సో లెసన్స్ చూసుకుంటే 1 to 4 అనేది సెమ్ 1 గాను, 5 to 8 అనేది మీకు సెమ్ 2 గాను ఉంటుంది. అండ్ సెమ్ 3గా మనకు అయితే 9 to 12 లెసన్స్ అయితే ఉంటాయన్నమాట. సో అందులో 9th లెసన్ అయితే ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. సో సెమ్ 3లో ఫస్ట్ లెసన్ అని చెప్తాము. సో ప్రభుత్వం అంటే ఏమిటి, ప్రభుత్వాలు ఎలా ఏర్పడతాయి అనే దాని గురించి చిన్న టాపిక్ ఇది. సో చూసినట్లయితే టెక్స్ట్ బుక్లో మీకు ఇలా కనిపిస్తుంది. సో ఈ లెసన్ ద్వారా మనం ఏం నేర్చుకోబోతున్నాము, సో దాన్ని మనం ఏమని పిలుస్తామంటే సో అభ్యసన ఫలితాలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో ప్రభుత్వం అంటే ఏమిటి, దాని కార్యకలాపాల గురించి అవగాహన చేసుకుంటారు. మన జీవితంలో ప్రభుత్వం యొక్క పాత్ర అవగాహన చేసుకుంటారు. ప్రభుత్వ భాగాలు, రకాలు, స్థాయిలను అవగాహన చేసుకుంటారు అనేది ఈ పాఠం యొక్క ముఖ్యంగా అభ్యసన ఫలితాలు. సో స్టార్టింగ్లో అయితే మనకి పార్లమెంట్ భవనం యొక్క ఫోటో అయితే కనిపిస్తూ ఉంటుంది. కిందని చూస్తే మనకు ప్రభుత్వం అంటే ఏమిటి, దీంట్లో రకాలు ఎలా ఉంటాయి. సో ఫస్ట్ అయితే మనం ప్రభుత్వం మైండ్ మ్యాపింగ్ చేశారు. ఇక్కడ ప్రభుత్వం కార్యకలాపాలు ఏమిటి, అసలు ప్రజలకు ఏ విధంగా సౌకర్యం కల్పిస్తాయి అంటూ మొదట కాన్సెప్ట్ అయితే తెలుసుకుంటాము. సో దేశ రక్షణ, అదేవిధంగా సౌకర్యాలు కల్పించడం. ఇక రెండో అంశం ఏంటంటే ప్రభుత్వం రకాలు చూసుకుంటే సాధారణంగా ప్రభుత్వాలు అయితే మనకు 2 రకాలు అని చెప్తాం. ఒకటి రాజ్యరకం, రెండోది ప్రజాస్వామ్యం. సో ప్రజాస్వామ్యం మళ్ళీ 2 రకాలు, ప్రత్యక్ష ప్రజాస్వామ్యము మరియు పరోక్ష ప్రజాస్వామ్యము. పరోక్ష ప్రజాస్వామ్యం మళ్ళీ 2 రకాలు, పార్లమెంటరీ వ్యవస్థ, రెండవది అధ్యక్ష తరహా వ్యవస్థ అనమాట. ఇక తర్వాత చూసుకుంటే ప్రభుత్వం ఎన్ని స్థాయిల్లో ఉంటుంది అంటే ముందుగా ప్రాథమిక స్థాయిలో స్థానిక ప్రభుత్వం ఉంటుంది. స్థానిక ప్రభుత్వాలు కలిసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పరిస్తే, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని కలిసి మనకి కేంద్ర ప్రభుత్వం ఏర్పరుస్తాయి. ఈ విధంగా దశల వారికి ఇక్కడ వర్గీకరణ అయితే చేయడం జరిగిందనమాట. ఇక లెసన్లోకి వెళ్దాం. సో ఇక్కడ స్టార్టింగ్లోనే మీరు ప్రభుత్వం అనే పదాన్ని అనేకసార్లు వినే ఉంటారు కదా, అనే దగ్గర నుండి స్టార్ట్ చేస్తూ మనకి లెసన్ గురించి అయితే ఇంట్రడక్షన్ చేయడం జరిగింది. ప్రభుత్వ రకాలు, ప్రభుత్వ విభాగాలు మరియు ప్రభుత్వ స్థాయిలను కూడా ఈ పాఠంలో నేర్చుకుంటారని చెప్పాడనమాట. అయితే మీ యొక్క అవసరాలు కానివ్వండి, కావాల్సిన సౌకర్యాలు కానీ మీ తల్లిదండ్రులు కల్పిస్తారని మీకు తెలుసు. అటువంటి అవసరాలు, సౌకర్యాలు దేశంలో ఉన్న ప్రజలందరికీ ఎవరు కల్పిస్తారో మీకు తెలుసా అంటూ ఒక క్వశ్చన్ అయితే వేశారనమాట. సో అన్ని సౌకర్యాలు కల్పించడానికి ఒక వ్యవస్థ ఉంటుంది. ఇది ప్రజల ఆహార, గృహ సౌకర్యాల కల్పనకు హామీ ఇస్తుంది. ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలకు సహాయం చేస్తుంది. అంతేకాకుండా తీవ్రవాదం నుండి దేశ సరిహద్దులను కాపాడుతుంది. ఈ వ్యవస్థనే మనం ఏమని పిలుస్తాం, ప్రభుత్వం అంటాము అని అనమాట. అంటే ఇక్కడ ఏంటి, సౌకర్యాలు కల్పించడం, అదేవిధంగా ప్రజల ఆహార, గృహ సౌకర్యాలకు హామీ ఇవ్వడం, ప్రకృతి విపత్తుల నుండి ప్రజలకు సహాయం చేయడం, అదేవిధంగా తీవ్రవాదం నుండి రక్షించడం, ఇవన్నీ కూడా మనకి ప్రభుత్వం యొక్క విధి అని మనం చెప్తాం అనమాట. అయితే ప్రభుత్వం అంటే ఏమిటి, ప్రభుత్వంలో ఏ శాఖలు ఉంటాయి. సాధారణంగా ప్రభుత్వంలో మనకి అంటే ఇక్కడ ఒక డెఫినేషన్ కూడా ఇచ్చాడు. ఒక దేశాన్ని లేదా ఒక రాష్ట్రాన్ని నియంత్రిస్తూ వాటి కొరకు నిర్ణయాలు తీసుకునే ప్రజల సమూహాన్నే ప్రభుత్వము అంటారు అని చెప్పాడనమాట. సో ఒక దేశాన్ని లేదా ఒక రాష్ట్రాన్ని నియంత్రిస్తూ వాటి కొరకు నిర్ణయాలు తీసుకునే ప్రజల సమూహాన్నే మనం ప్రభుత్వం అంటారు అంటూ ఒక డెఫినేషన్ అయితే ఇచ్చాడనమాట. ప్రభుత్వాలు మనకి 3 భాగాలు అయితే ఉంటాయి. ఒకటి శాసన నిర్మాణ శాఖ అంటాం, లెజిస్లేటివ్, అండ్ కార్యనిర్వహణ శాఖ, ఓకే అండి, ఎగ్జిక్యూటివ్ అంటాం, అండ్ జ్యుడిషియల్ అని పిలుస్తాం, న్యాయశాఖ. అంటే ఏంటి, నిర్మాణ శాఖ అంటే మనకి ఏమొస్తుందంటే భారత పార్లమెంట్ అయితే వస్తుంది. సో భారత పార్లమెంట్లో మనకి లోక్సభ, రాజ్యసభలు 2 సభలు అనేవి కొత్త శాసనాలు కానివ్వండి, కొత్త పథకాలకు సంబంధించినటువంటి చట్టాలు కానీ అనేవి తయారు చేసేది శాసన నిర్మాణ శాఖ. ఈ శాసన నిర్మాణంలో జరిగినటువంటి శాసనాలను అధికారికంగా ఆమోదముద్ర వేసేది కార్యనిర్వాహక శాఖ. సో ఈ కార్యనిర్వాహక శాఖ అంతా కూడా ఎవరి ఆధీనంలో ఉంటుందంటే మనకి రాష్ట్రపతి ఆధీనంలో ఉంటుంది. అంటే ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీ కూడాను ఎవరికి బాధ్యత వహిస్తారంటే రాష్ట్రపతికి మనమంతా బాధ్యత వహిస్తాం అనమాట. అందుకే ఈ నిర్ణయాలను ఏవైతే శాసన నిర్మాణ శాఖ అంటే భారత పార్లమెంట్, ఈ భారత పార్లమెంట్లో రాష్ట్రపతి కూడా ఒక సభ్యుడు అనమాట, తెలుసు. కాబట్టి ఈ రాష్ట్రపతి మనకి ప్రథమ పౌరుడు కాబట్టి ఆయన మనకి ఏం చేస్తారంటే ప్రభుత్వంతో చేసిన పథకాలన్నింటినీ కూడాను అమలు చేసే బాధ్యత తనదనమాట. తన రాష్ట్రపతి నుండి గవర్నర్ను కూడాను మనకి రాష్ట్ర స్థాయి సిఎస్ఎస్కి కూడా చట్టాలను అందజేయడం జరుగుతుంది. ఫలితంగా మనకి అమలు చేయడం అనేది జరుగుతుంటుంది. మరి ఎక్కడైనా సరే ప్రజలకు కానివ్వండి లేదా శాసన నిర్మాణంలో కానీ ఏమైనా సరే ప్రజల
హక్కులకు భంగం కలిగించేటటువంటి చట్టాలు కానీ చేసినట్లయితే వాటిని వ్యాఖ్యానించే వ్యవస్థ ఒకటి ఉంటుంది. దాన్ని మనం ఏమంటాం, న్యాయశాఖ అని పిలుస్తాం. ఇందులో న్యాయస్థానాలతో కూడి ఉండే వ్యవస్థ అనమాట. అన్నింటికన్నా పెద్దది సుప్రీంకోర్టు. సో ఈ విధంగా మనకి 3 శాఖలు అయితే ఉంటాయి. సో శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వహణ శాఖ మరియు న్యాయశాఖ అని చెప్తాం అనమాట. సో వీటిని 3 టైర్స్ అంటారు. దీంతో పాటు రీసెంట్గా మనకి 4th టైర్గా దీన్ని అయితే యాడ్ చేశారు, మీడియాని కూడా యాడ్ చేశారు. ఇక తర్వాత చూసుకుందాం. సో ఇక్కడ తర్వాత కొన్ని లేబుల్స్ అయితే ఇచ్చాడండి, పేపర్ కటింగ్స్ అయితే. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమము, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయము, ఉల్లి ధరలు నియంత్రించిన ప్రభుత్వము, మార్కెట్లో ఎటువంటి కొరత లేదు. అదనంగా 5 సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, ప్రభుత్వం తీరు నిర్ణయం, ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునిక సౌకర్యాలు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వరద నియంత్రణకు పక్కా ప్రణాళిక ప్రభుత్వం. ఈ విధంగా మనకి ఏం చేశారంటే వార్తాపత్రికల్లో ప్రధాన శీర్షికలు అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కొన్ని ప్రభుత్వ పథకాల యొక్క చిహ్నాలు కూడా ఇవ్వడం జరిగింది. సో మిడ్ డే మీల్ అంటాం దీన్ని, ఇప్పుడైతే దీన్ని జగనన్న గోరుముద్ద పథకం అని పిలుస్తున్నాం. అలాగే ఇక్కడ పాఠశాల కనిపిస్తుంది. పాఠశాల ఇక్కడ మనం చూస్తే ప్రజా పంపిణీ వ్యవస్థ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ICDS ఉంది, అదేవిధంగా ఆరోగ్యశ్రీ ఉంది. ఇక్కడ చూస్తే 108 అండ్ 104 ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ప్రభుత్వ పథకాల యొక్క చిహ్నాలు అంటూ ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. అంటే నిర్ణయాలు, చట్టాలు తీసుకోవడంతో పాటు పాఠశాలలు, ఆసుపత్రులు, రోడ్డు నిర్మించడం వంటి అనేక కార్యకలాపాలను ప్రభుత్వం నిర్వహిస్తుందన్నమాట. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం వివిధ పథకాలను కూడా అమలు చేస్తుంది. అంటే ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం ఏం చేస్తుంది, చట్టాలు కూడాను, అంటే చట్టాల ద్వారా పథకాలు కూడా తయారు చేస్తుంది. ఇక్కడ మనకి ఏం చేశారంటే ఒక మైండ్ మ్యాప్ ఇవ్వడం జరిగింది. ఉపాధ్యాయుని సహాయంతో పై లోగో మరియు ప్రభుత్వ కార్యకలాపాల చిహ్నాలను తెలుసుకోవడానికి ప్రయత్నించండి, మైండ్ మ్యాప్ చేయండి అంటూ ఒకటి వర్క్ ఇవ్వడం జరిగింది. ఇక తర్వాత చూసుకుంటే ప్రభుత్వాల గురించి మాట్లాడుతూ ఇక్కడ వివిధ రకాల ప్రభుత్వాల గురించి మాట్లాడారనమాట. రాచరికం మరియు ప్రజాస్వామ్యం వంటివి అనేక రకాల ప్రభుత్వాలు ప్రాచీన కాలం నుండి నేటి వరకు పనిచేస్తున్నాయి. అంటే కేవలం రాచరికం కాదు, ప్రజాస్వామ్యం కూడాను అత్యంత ప్రాచీన కాలం నుండి మనకి అందుబాటులో ఉంది. అయితే లాస్ట్ లెసన్లో మనం రాచరికం గురించి మాట్లాడుకున్నాం. గుప్తులు, చంద్రగుప్తుడు వంటి మహాచక్రవర్తులు లేదా అశోకుడు కానివ్వండి, వీళ్ళందరూ కూడాను రాజులు పరిపాలించిన సామ్రాజ్యాల గురించి కూడా మనం తెలుసుకున్నాం. వీళ్ళంతా కూడా ఎలా వస్తారు, ఒక రాజు తర్వాత తన సంతానం ఏంటంటే రెండో వాడు వస్తాడనమాట. ఇలా ఒక రాజు తర్వాత మళ్ళీ రావడం వంశపారంపర్యంగా జరుగుతూ ఉంటే దాన్ని ఏమని పిలుస్తామంటే రాచరికం అని పిలుస్తాం. ఒక రాజు లేదా రాణి చేసే పాలనను రాచరికం అంటాము. రాజు లేదా రాణి వారసత్వంగా అధికారంలోకి వస్తారు. అంటే వారసత్వంగా రాజు లేదా రాణి అధికారంలోకి వచ్చేటటువంటి పరిపాలన వ్యవస్థను ఏమని పిలుస్తారు, రాచరికం అని పిలుస్తారు. అయితే ఉదాహరణకి ఇక్కడ బిందుసారుడు యొక్క కుమారుడు అశోకుడు అని చెప్పడం జరిగింది. అయితే కొంతమంది చక్రవర్తులు అన్ని అధికారులు తామే కలిగి ఉంటారు, కానీ మరికొందరు అయితే ప్రభుత్వంలోని ఇతర శాఖ అధికారులతో పంచుకుంటారు. అంటే ఇక్కడ ఏమని చెప్తామంటే మొత్తం పరిపాలన అంతా కూడా ఒక రాజు చూసుకునేవాడు కొంత దగ్గర, కొన్ని దగ్గరలో అయితే ఏం చేసేవాడంటే ఒక్కొక్క బాధ్యతలు ఒక్కొక్కరు తన కింద ఉండే మంత్రులకు అప్పచెప్పి మొత్తం కూడా సవ్యంగా చేసుకునే వాళ్ళని చెప్పడం జరిగిందనమాట. అంటే పౌరులకు రాజులు బట్టి హక్కు మరియు సౌకర్యాలు ఉండవచ్చు. అంటే ఆ రాజు కాస్త మంచిగా ప్రజలను ఉద్దేశించి పరిపాలన చేయాలనుకునేటప్పుడు బాగుంటుంది, లేదనుకుంటే తను హింసాత్మకంగా ప్రవర్తించినట్లయితే అక్కడ ఒక నిరంకుశత్వ పాలన అయితే కనిపిస్తుంది అనమాట. అందుకే ఉదాహరణకు ప్రజలు ఇతర రాజుల పాలన కంటే అశోకుని పాలన ఎక్కువగా స్వేచ్ఛ మరియు సౌకర్యాలను పొందారు. ఉదాహరణ చెప్పాడు అనమాట. ఇక్కడ మనకు ప్రశ్న, ఏ రాజు పరిపాలన కాలంలో ఎక్కువగా ప్రజలు స్వేచ్ఛ సౌకర్యాలు పొందారని అడిగితే అశోకుని పరిపాలన అని చెప్తామన్నమాట. తర్వాత చూస్తే ఇక్కడ ప్రజాస్వామ్యం గురించి ఒక డెఫినేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది ప్రజలు నడుపుతున్న ప్రభుత్వ రూపము. ఇక్కడ ప్రతి పౌరుడు ఓటు వేయడానికి అనుమతి ఉంటుంది. అందువల్ల అతడు లేదా ఆమె నేరుగా లేదా వారి ప్రతినిధుల ద్వారా నిర్ణయాలు తీసుకోవడము లేదా చట్టాలు తీసుకోవడం పాల్గొంటారు. అయితే రాచరికం వంటి ఇతర రకాల ప్రభుత్వాల కంటే ప్రజాస్వామ్యంలోని పౌరులకు ఎక్కువ హక్కులు ఉంటాయి అని చెప్పడం ఇది అందరికీ తెలిసిందని. సో ఇక్కడ అధికారం వారసత్వంగా పొందలేము, ఎన్నికల ద్వారా వస్తాం. ఇక్కడ ఒక మాట అయితే చెప్పాడనమాట. సో అబ్రహం లింకన్కి సంబంధించిన ఒక డెఫినేషన్ ఇచ్చారండి. ప్రజల చేత ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వమే ప్రజాస్వామ్యం అని అబ్రహం లింకన్ చెప్తారు. సో ప్రపంచంలో ప్రజాస్వామ్యానికి జన్మస్థలం ఏదంటే గ్రీస్ అని చెప్తాం, గుర్తుంచుకోండి. ప్రజాస్వామ్యానికి జన్మస్థలం ఏదని అడిగితే మాత్రం గ్రీస్ అని చెప్తారు. అదేవిధంగా ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలు చేసే ప్రభుత్వమే ప్రజాస్వామ్యం అనేది ఎవరు నిర్వచించారంటే అబ్రహం లింకన్ అని చెప్తాం. ఒకప్పుడు ఈయన అమెరికా అధ్యక్షుడు అనమాట. ఇక కింద 2 ఫోటోలు అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ తమ యొక్క అధికారం అంటే తన యొక్క పరిపాలకుడిని ఓట్ల ద్వారా ఎన్నుకుంటున్నారు కాబట్టి ఇది ప్రజాస్వామ్యం అని పిలుస్తాం. కానీ ఇక్కడ ఒక రాజు చూసి తన కుమారుడు ఒక మాట అంటున్నాడు, ఏదో
ఏదో ఒక రోజు నువ్వు కూడా రాజు అవుతావు. అంటే ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది, ఇది రాచరికం అయితే కనిపిస్తుంది. ఇక్కడ రాచరికం ఉంది, ఎడమవైపు అయితే మీకు ప్రజాస్వామ్యం అయితే కనిపిస్తుంది. ఇక ప్రజాస్వామ్య ప్రభుత్వాల గురించి మాట్లాడుకుందాం. ప్రపంచంలో చాలా దేశాల్లో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. భారతదేశం కూడాను ఒక ప్రజాస్వామ్య దేశమే. అయితే ప్రజాస్వామ్యంలో కూడా మళ్ళీ 2 రకాలు ఉంటాయి. ఒకటి ప్రత్యక్ష ప్రజాస్వామ్యం, 2 పరోక్ష ప్రజాస్వామ్యం. అంటే ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అంటే అక్కడ ఉండేటటువంటి ప్రజలందరూ కూడా ఒక దగ్గర సమావేశమయ్యి అందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు అనుకోండి, దాన్నే ప్రజలు నేరుగా నిర్ణయం తీసుకుంటే జరిగితే దాన్నే ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అంటాం. అయితే ఇది చిన్న దేశాల్లో అవుతుంది. ఉదాహరణకు స్విట్జర్లాండ్ తీసుకున్నాం అనుకోండి, ఆ దేశంలో పౌరులందరూ కూడా ఒక ప్రదేశంలో సమావేశం అవుతారు. అంటే అందరూ కూడా తమ అభిప్రాయాలు చెప్తారు, చెప్పి ఒక చట్టాన్ని కానీ లేదా శాసనం కానీ తయారు చేస్తారంట. ఇక్కడ చూస్తే స్విట్జర్లాండ్లో జరుగుతున్నటువంటి ఒక కాన్ఫరెన్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఇవి చిన్న దేశాలకైతే ఓకే, కానీ పెద్ద దేశాలకైతే కాస్త ఇబ్బంది అనమాట. భారతదేశం లాంటి వాళ్ళకి 120 కోట్ల మందిని ఒక దగ్గర చేర్చాలంటే అది చాలా కష్టతరం. అందుకే మనం ఏం చేస్తామంటే పరోక్ష ప్రజాస్వామ్యాన్ని ఉపయోగిస్తాం. అంటే దీన్ని ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం. అంటే కొంతమంది కలిసి ఒక వ్యక్తిని ఎన్నుకుంటాం, ఆ వ్యక్తి మనందరికి కూడాను ఏం చేస్తారంటే ప్రాతినిధ్యం వహించి అక్కడ చట్టాలు చేయడానికి జరగడం అయితే జరుగుతుందన్నమాట. ప్రజాస్వామ్యం యొక్క ఈ రూపంలో ప్రజలు తమ ప్రతినిధుల ద్వారా పరోక్షంగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అధికంగా జనాభా ఉండడం వల్ల భారతదేశంతో పాటు చాలా దేశాల్లో పరోక్ష ప్రజాస్వామ్యం అమల్లో ఉందని చెప్పారనమాట. అయితే భారతదేశంలో ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అమలు చేయడం భారతదేశంలో సాధ్యం కాదు, ఎందుకంటే జనాభా ఎక్కువ. ఇక తర్వాత చూస్తే ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో పౌరులు మాత్రమే చట్టాలు చేయగలరు. అన్ని మార్పులను పౌరులే ఆమోదించాలి. రాజకీయ నాయకులు పార్లమెంటరీ విధానం ప్రకారం పాలన మాత్రమే చేస్తారు. స్విట్జర్లాండ్కు విజయవంతమైనటువంటి ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అయితే అమల్లో ఉంది. దీనికి సుదీర్ఘమైన చరిత్ర ఉందని ఒక నార్మల్గా చెప్పారనమాట. ఇక చూసుకుంటే ఎన్నికల గురించి ఒక మాట అయితే చెప్పాడు. ప్రతినిధిని ఎన్నుకునే విధానాన్ని ఎన్నికలు అంటారు. పరోక్ష ప్రజాస్వామ్యం విజయం ఎన్నికలపైన ఆధారపడి ఉంటుంది. ఎన్నికలు ఇక్కడ కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి ఎన్నికలు స్వేచ్ఛగా మరియు నిష్పక్షపాతంగా జరగాలి అంటూ ఒక మాట అయితే చెప్పాడనమాట. అందుకే మన దేశంలో ఎలక్షన్ కమిషన్కి భారత ప్రభుత్వంలో అత్యధిక ఏముంటాయంటే పవర్స్ అయితే వాటిని ఇచ్చి వాటిని ఒక ప్రత్యేక విభాగంగా దాన్ని నిర్వహించడం అనేది జరుగుతుంది. ఇక ఇక్కడ చూస్తే ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే ప్రత్యక్ష ప్రజాస్వామ్యం ఉంటుంది, పరోక్ష ప్రజాస్వామ్యం ఉంటుంది. ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ కూడా ఏం చేస్తారు, చట్టాలు నిర్ణయాలు తీసుకుంటారు. అంటే ప్రజలందరూ కూడా కూర్చొని ఓట్లు వేసి చట్టాలు చేస్తారు, ఈ చట్టాలు అనేవి అమలు చేస్తారు. అదే పరోక్ష ప్రజాస్వామ్యంలో అయితే ప్రజలందరూ కూడా ఓట్లు వేస్తారు, తమ యొక్క లీడర్ని అంటే ప్రతినిధులను ఎన్నుకుంటారు. ఈ ప్రతినిధులు ఏం చేస్తారంటే చట్టాలు లేదా నియమాలు చేసి వాటిని అమలు చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఇక మెజారిటీ పాలన గురించి ఒకసారి మాట్లాడదాం. మెజారిటీ పాలన చూస్తే కాస్త కన్ఫ్యూజింగ్గా మనకుంటుందన్నమాట. ప్రాతినిధ్య సూత్రంతో పాటు ప్రజాస్వామ్యంలో ప్రధాన సూత్రము మెజారిటీ పాలన. చూసారా, ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఉండేటటువంటి ప్రధాన సూత్రాలు ఏమిటి? ఒకటి ప్రాతినిధ్యము, 2 మెజారిటీ. ఈ 2 కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో సాధారణ మెజారిటీ ద్వారా కూడా ప్రతినిధులు ఎన్నికవుతూ ఉంటారు. అంటే ఒక్కోసారి ఒక్కో ఓటు రావడంతో ఒక్క ఓటు ఎక్కువ రావడం వల్ల కూడా వాళ్ళు పరిపాలిస్తారు. ఉదాహరణకు 2000 ఓట్లు ఉన్నాయనుకోండి, ఒకటికి 9,999 వచ్చాయి, ఇంకొకటికి 1001 వచ్చింది. అంటే వీడు ఒకసారి చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ వీడు 1000 వచ్చాయి అనుకుందాం. అంటే ఒక్క ఓటుతో ఏమైంది, ఈ మిగతా వాళ్ళందరూ ఒపీనియన్ చెల్లింది, కానీ ఈ 999 మంది ఒపీనియన్ అనేది అక్కడ నెగ్గలేదనమాట. అంటే వీళ్ళ యొక్క నిర్ణయాలు అనేవి అక్కడ తీసుకోబడలేదు. ఇక్కడ మనకు అదే చెప్తున్నాడు అనమాట. అంటే ఈ ఎన్నికైన ప్రజాప్రతినిధులు కూడా నిర్ణయాలు తీసుకునేటప్పుడు మెజారిటీ విధానాన్ని అమలు పరుస్తారు. చట్టాలు చేసేటప్పుడు కూడాను ఒక చట్టం చేసిన తర్వాత అందరూ కూడా అంగీకరిస్తున్నారా లేదనేది ప్రధానంగా తీస్తారంట. ఉదాహరణకు ఒక గ్రామ పంచాయతీలో 20 మంది వార్డు మెంబర్లు ఉంటే 11 మంది ఒక ప్రతిపాదన చేశారు. అంటే ఊరికి రోడ్లు వేయాలి, లేదా మంచినీరుని తీసుకురావాలి, లేదా ఇంకేదో చేయాలనుకున్నారు. అయితే అందులో మిగతా 9 మంది దానివల్ల నష్టాలు ఉన్నాయనుకోండి, ఆ నష్టాలను ప్రతిపాదించారనుకోండి. కానీ ఫలితంగా ఏమైంది, ఈ 11 మంది ఒపీనియన్ ఏమైంది, ఆమోదం పొందుతుంది. ఈ 9 మంది ఒక ఒపీనియన్ అనేది ఆమోదం పొందుదనమాట. దీన్నే మనం ఏమని పిలుస్తామంటే మెజారిటీ నిర్ణయం అని పిలుస్తాం అనమాట. మెజారిటీ నిర్ణయాల ద్వారా కూడా మన ప్రభుత్వం పథకాలు అనేవి చేయడం అనేది జరుగుతుంటుంది. ఇక తర్వాత చూస్తే ఆలోచించండి, స్పందించండి అంటే ఒక టాపిక్ అయితే ఇవ్వడం జరిగింది. పై సందర్భంలో మెజారిటీ పాలన మీరు ఎలా అర్థం చేసుకున్నారు, మీరు ఒక ఉదాహరణ ఇవ్వండి అని చెప్పారు. అదేవిధంగా ఇవి చేద్దామంటూ ఉపాధ్యాయులకు ఇవ్వడం జరిగింది. ఉపాధ్యాయుని సహాయంతో నమూనా ఎన్నికలు నిర్వహించండి, ఎన్నికల ప్రక్రియని గమనించండి అంటూ ఒకటి ఇవ్వడం జరిగింది. అంతేవిధంగా తల్లిదండ్రుల నుండి ఎన్నికల వ్యవస్థలో వారు చూసే సమస్యలను తెలుసుకుని ఒక నివేదిక తయారు చేయండి అని అడిగాడు అనమాట. ఇక లాస్ట్ వంకి వచ్చేద్దాం. ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి
అంటే పార్లమెంటరీ వ్యవస్థకి అధ్యక్ష తరహాకి సంబంధం ఏంటి, తేడా ఏంటో ఒకసారి చూద్దాం. ప్రత్యక్ష లేదా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం యొక్క రూపాలు చూసుకుంటే ఇక్కడ శాసన నిర్మాణ శాఖ ఉంటుంది, కార్యనిర్వహణ శాఖ ఉంటుంది. ఈ రెండింటి మధ్య సంబంధం ఆధారంగా మనం ఏం చేస్తామంటే ఆ పరిపాలనను ఏదైతే ప్రజాస్వామ్యం మీద ఏదైతే చెప్పుకున్నామో దాన్ని రెండు రకాలు చెప్తాం. శాసన నిర్మాణ శాఖ నుండి కార్యనిర్వహణ శాఖ జన్మించింది అనుకోండి, దాన్ని ఏమంటాం, పార్లమెంటరీ వ్యవస్థ అంటామండి. గుర్తుంచుకోండి, శాసన నిర్మాణ శాఖ నుండి కార్యనిర్వహణ శాఖ వస్తే దాన్ని పార్లమెంటరీ వ్యవస్థ అంటాము. అలా కాకుండా శాసన నిర్వహణ శాఖ స్వేచ్ఛగా ఉంటూ కార్యనిర్వహణ శాఖ ఇంకో విధంగా ఉంటే, రెండింటికి ఎటువంటి సంబంధం లేకపోతే వాటిని ఏమని పిలుస్తామంటే అధ్యక్ష తరహా వ్యవస్థ అంటాం. ఇక్కడ కార్యనిర్వహణ శాఖ చూడండి ఒకసారి, శాసన నిర్వహణ శాఖ నుండి కార్యనిర్వహణ శాఖ అనేది ఏర్పడదు. కార్యనిర్వహణ శాఖకు శాసన నిర్మాణ శాఖకు ఎటువంటి బాధ్యత కూడా వహించదు. ఉదాహరణకి అమెరికా, బ్రెజిల్ ఇక్కడ వస్తాడనమాట. అమెరికా, బ్రెజిల్లో ఏ తరహా ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంది అంటే అధ్యక్ష తరహా అంటాం. మరి ఇండియాలో కానీ లేదా బ్రిటన్లో చూసుకున్నట్లయితే కార్యనిర్వహణ శాఖ ఏర్పడుతుంది. ఈ కార్యనిర్వహణ శాఖ నుండి చూసారా శాసన నిర్వహణ శాఖకు ఇది బాధ్యత వహిస్తుంది. అంటే ఈ కార్యనిర్వహణ శాఖ అనేది మనకి శాసన నిర్వహణ శాఖ నుండి రావడం జరుగుతుంది. ఇక్కడ శాసన నిర్వహణ శాఖ అంటే ఏంటంటే శాసనాలు చేసేది పార్లమెంట్ అండి. కార్యనిర్వహణ శాఖ అంటే చేసిన చట్టాలను అమలు చేసే వ్యవస్థ అండి, అంటే ఉద్యోగస్తులు అండి. ఇది కార్యనిర్వహణ శాఖ అనమాట. ఈ విధంగా మనకి పార్లమెంటరీ వ్యవస్థకు అధ్యక్ష తరహా వ్యవస్థకు తేడా అయితే ఉంటుంది. సో ఇక్కడ ప్రయత్నించండి అంటే మీకు ఒక చిన్న టాపిక్ అయితే ఇచ్చాడు. కొన్ని దేశాలు ఇక్కడ డిఫరెంట్ కలర్లు వేసాడండి. ఒకటి అధ్యక్ష తరహా పాలన ఉండేటటువంటి ప్రజాస్వామ్యం మనకు కనిపిస్తే దాన్ని బ్లూ కలర్ వేశాడు. అండ్ ఇక్కడ మనకి ఎల్లోలో మనకి పార్లమెంటరీ వ్యవస్థ ఉండేటటువంటిది ఇక్కడ వేశాడు అనమాట. సో దీన్ని టీచర్ల సహాయంతో గుర్తుంచుకున్నాడు. సో ఇక్కడైతే అవి ఒక 40 వస్తాయి, ఇవి కూడా ఒక 40 వస్తాయి, మీరు చూడొచ్చు. ఇక వివిధ స్థాయిల ప్రభుత్వాల గురించి ఒకసారి అర్థం చేసుకుందాం. భారతదేశం అనేది అత్యధిక జనాభా కలిగిన విశాలమైన దేశం కాబట్టి దేశవ్యాప్తంగా కూడా ప్రజల అవసరాలను మరియు సమస్యలను గుర్తించడం చాలా కష్టం. కాబట్టి దీన్ని ఏం చేశారంటే ఒక్కొక్క స్థాయిలో ఒక్కో విభాగం ఉండేటట్లు విభజించారనమాట. మొత్తం జాతీయ స్థాయిలో ఉంటే దాన్ని కేంద్ర ప్రభుత్వం అంటాం, రాష్ట్ర స్థాయిలో ఉంటే దాన్ని రాష్ట్ర ప్రభుత్వం అంటాం, స్థానిక స్థాయిలో ఉంటే దాన్ని స్థానిక ప్రభుత్వం అంటాం. దీన్నే గ్రామ పంచాయతీలు అంటే మనకి మున్సిపాలిటీలు కావచ్చు, ఇలాంటివండి. అంటే వీటి గురించి నెక్స్ట్ లెసన్లో మనకి క్లియర్గా చెప్తారులేండి, స్థానిక ప్రభుత్వం అనేది ఎలా ఉంటుంది, ఏ విధంగా వర్క్ చేస్తుందని. ఇక మనం చూసుకున్నట్లయితే కిందన ఒక ఫ్లో చార్ట్ అయితే ఇచ్చాడండి. భారత రాజ్యాంగం ప్రకారం వివిధ స్థాయిలో ప్రభుత్వాలు ఏవి, కేంద్రంలో ఉండేది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలో ఉండేది రాష్ట్ర ప్రభుత్వం, స్థానికంగా ఉండేది స్థానిక ప్రభుత్వం. ఈ విధంగా మనకైతే ఇవ్వడం జరిగింది. అండ్ చివరిలో చూస్తే మనకి పదకోశం అయితే ఇవ్వడం జరిగింది. అయితే చాలామంది అంటున్నారు లెసన్ అయిపోయిన తర్వాత బిట్లు ఉంటాయి కదా ఎక్స్ప్లెయిన్ చేయండి అని. సో చూద్దాం, కొన్ని బిట్లు అయితే ఉన్నాయి, వాటి గురించి కూడా మాట్లాడదాం. ప్రజాస్వామ్యానికి పుట్టిన లేదంటే గ్రీస్ అని చెప్తాం. ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో నిర్ణయాలు తీసుకునే ఎవరికి ఉంటుంది, అర్హత కలిగిన ఓటర్లు అందరికీ ఉంటుంది. భారతదేశంలో డాష్ సంవత్సరం నిండిన వారికి విశ్వసనీయ వయోజన ఓటు కనిపిస్తుంది, అంటే 18 years. ఇంకా మనకి మల్టిపుల్ చాయిస్ ఇంకైతే లేవు. సో ఈ విధంగా మనకి ఈ లెసన్ అయితే ఇవ్వడం జరిగింది. సో తర్వాత మనకి ఒక మ్యాప్ ఇచ్చేసి ఇందులో వాటి రాష్ట్రాలను గుర్తించండి అంటూ ఒక క్వశ్చన్ అయితే అడిగాడండి. చూడండి, భారతదేశంలోని ప్రతి రాష్ట్రం మరియు కేంద్రపాలిత ప్రాంతానికి రాజధాని నగరం ఉంటుంది. సో వీటిని కింద ఇచ్చినటువంటి రాష్ట్రాలు వాటి రాజధానిని గుర్తించండి అంటూ మ్యాప్ అయితే ఇచ్చాడు పిల్లలకి. ఇక తర్వాత చూస్తే ప్రాజెక్ట్ పని ఉంది. ఇక తర్వాత మనకి స్థానిక స్వపరిపాలన అధ్యాయం 10లో ఉంది. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అండ్ మీ ఒపీనియన్ అయితే చెప్పండి. అండ్ ఏప్రిల్ నెలలో మనకి కంప్లీట్గా ఉండే షెడ్యూల్ అయితే ఇవ్వబోతున్నాం. షెడ్యూల్ని మీరు ఫాలో అవుతారనుకున్నాను. అదేవిధంగా కింద నా డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.